హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీక్ లో రిలీజ్ అయిన టాప్ బెస్ట్ మూవీస్ అండ్ సిరీస్ తో అయితే ఈ వీడియోలో మీకైతే రికమెండ్ చేయబోతున్నాను. ఇంకా అవేంటో చూసే ముందు ఇలాంటి మోర్ రికమెండెడ్ మూవీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నంబర్ 8 లో ఉన్న మూవీ వచ్చేసి జీటీ మ్యాక్స్. ఈ మూవీ అయితే హిస్ట్ యాక్షన్ డ్రామాగా అయితే ఉంటుంది. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఒక సిటీలో అయితే ఒక డైమండ్ అనేది సేల్ కి వస్తుంది. ఇంకా మూవీలో వచ్చేసి మన మెయిన్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్స్ అయితే ఆ డైమండ్ ని వాళ్ళ నుంచి ఎలాగైనా కొట్టేయాలని చెప్పి ప్లాన్ చేస్తారు. ఇంకా ఫైనల్ గా ఆ డైమండ్ ని కొట్టేశారా లేదా అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. ఇంకా ఇదే మీరు మూవీలో అయితే చూస్తారు. మూవీ చూసేటప్పుడు స్టార్టింగ్ 10 మినిట్స్ అయితే చాలా బాగుంటది. అంటే ఆ రేసింగ్ సీన్స్ గానీ, ఇంకా క్లైమాక్స్ లో ఉండే 40 మినిట్స్ అయితే మనకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇంకా మధ్యలో అనేది వీళ్ళ ప్లానింగ్ గానీ, ఆ ఎగ్జిక్యూషన్ చేసే విధానం గానీ, కాన్వర్సేషన్ తో స్టోరీ అనేది రన్ అవుతుంది. దాని వల్ల మనకి లిటిల్ బిట్ అయితే కొంచెం అయితే బోర్ అయితే ఫీల్ అవుతాం గాయస్. మూవీని అయితే ఖచ్చితంగా ఒక్కసారి అయితే వాచ్ చేయొచ్చు గైస్. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 40 minutes అయితే ఉంటది. మూవీలో అయితే కొన్ని సీన్స్ అయితే అంటే కార్ చేసింగ్ సీన్స్ గానీ అండ్ ఆ ఫీల్డ్ వర్క్, దాంతో పాటు వాళ్ళ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అనేది బాగా అనిపిస్తుంది. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 7 లో ఉన్న మూవీ వచ్చేసి బ్రదర్. ఇందులో స్టారింగ్ వచ్చేసి జయం రవి అండ్ ప్రియాంక మోహన్ అయితే నటించారు మెయిన్ లీడ్ రోల్స్ లో. మూవీ అయితే ఒక మంచి ఫ్యామిలీ డ్రామా స్టోరీ. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ గురించి చూసుకుంటే హీరో అయితే ఒక లాయర్ అయితే అవ్వాలనుకుంటాడు. మన హీరో ఏంటంటే ఒక నీతిమంతుడు అనమాట. ఒకనొక టైంలో ఎగ్జామ్ హాల్లో, అదే ఎగ్జామ్ హాల్లో హీరో అయితే ఉంటాడు. ఆ హీరోతో పాటు ఒక పెద్ద మనిషి కొడుకు అయితే ఉంటాడు. ఇంకా ఆ పెద్ద మనిషి ఇన్ఫ్లుయెన్స్ తో అయితే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మన హీరో అయితే వీడియో తీసి సోషల్ మీడియాలో అయితే హైలైట్ చేస్తాడు. ఇంకా ఇలాంటి మంచి పనులు చేస్తూ మన హీరో అయితే నెత్తి మీద ప్రాబ్లమ్స్ అయితే పెట్టుకుంటాడు. ఒక మంచి పని చేయగా ఆ పనుల వల్ల అయితే ఇంటి మీదకైతే తలనొప్పులు అయితే తీసుకొస్తాడు. ఇంకా అక్కడి నుంచి హీరో వాళ్ళ అక్క అయితే వాళ్ళ ఇంట్లోకి అయితే తీసుకొచ్చి పెట్టుకుంటది. మనోడు అక్కడైనా గమ్ముకుంటాడా, ఊరికి మంచి చేయబోయి అక్కకు కూడా ప్రాబ్లం అవుతాడు. ఇంకా ఫైనల్ లో ఒక ట్విస్ట్ అయితే తెలుస్తుంది. దాని తర్వాత ఏమైంది అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. అంటే అక్కడక్కడ మంచి మంచి పనులు చేస్తూ ఒక హీరో ఉత్తముడిగా అయితే మంచిగా అయితే ఉంటది. క్యారెక్టర్ చూడడానికి బాగుంటది. ఇంకా సెకండ్ హాఫ్ అనేది మనకు ఒక ఫ్యామిలీ డ్రామాలా ఎమోషన్ పోర్షన్ లోకి అయితే వెళ్ళిపోద్ది. అది చూస్తున్నంత సేపు ఒక రొటీన్ గా అయితే ఉంటది. నాకు మూవీలో రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్ అయితే బాగా అనిపించింది. అంటే ఆయన నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమలి చెట్టులో ఒక క్యారెక్టర్ చేశారు కదా, అదే టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఈ మూవీలో కనబడుతుంది. మూవీ అయితే ఒకసారి అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఆల్రెడీ తమిళ్లో అయితే అన్అఫిషియల్ గా అయితే రిలీజ్ అయింది. చూడాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 6 లో ఉన్న మూవీ వచ్చేసి ద డైవ్. ఈ మూవీ అయితే యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. మూవీ డ్యూరేషన్ తక్కువ గానీ బట్ కంటెంట్ అయితే చాలా బాగుంటది. 1 hour 31 minutes ఉన్న ఈ మూవీ అయితే మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్ ఆస్పెక్ట్స్ తో అయితే చాలా బాగుంటది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా లిటరల్లీ చాలా బాగా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ అయితే మనకు కొంచెం స్లో అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హై థ్రిల్లింగ్ పాయింట్స్ అనేది సెకండ్ హాఫ్ లో అయితే వర్కౌట్ కాలేదు. అంటే మెయిన్ గా కాన్వర్సేషన్ అనేది ఒక రో లెంతీగా అనిపించింది నాకు. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ మెయిన్ గా ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ఎక్కువ చూపిస్తా ఉంటారు. దాని వల్ల కొంచెం అయితే మనం ఇరిటేట్ అవుతాం సెకండ్ హాఫ్ లో. నేనైతే మూవీ స్టోరీ ప్లాట్ అయితే చెప్పను ఫ్రెండ్స్. మూవీ స్టోరీ ప్లాట్ చెప్తే మాత్రం మూవీ చూడబడలేదు. బట్ మస్ట్ వాచబుల్ ఫిలిం ఇది. మూవీని అయితే టాప్ 2 లో అయితే పెట్టొచ్చు. బట్ నేను టాప్ 6 లో పెట్టడానికి కారణం ఏంటంటే సెకండ్ హాఫ్. అది గాని థ్రిల్లింగ్ గా గానీ ఉండింటే మూవీ ఎక్సలెంట్ గా ఉండేది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ అంతా క్లైమాక్స్ లో పెట్టాడు. సెకండ్ హాఫ్ మధ్యలో అంతా ఈ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ వల్ల బోరింగ్ అనిపిస్తుంది. కాబట్టి మూవీని అయితే ఖచ్చితంగా ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడాలా. మూవీ అయితే ప్రైమ్ లో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో. నంబర్ 5 లో ఉన్న మూవీ వచ్చేసి స్పెల్ బాండ్. ఈ మూవీ అయితే యానిమేషన్ మ్యూజికల్ డ్రామా ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే కంప్లీట్ గా కిడ్స్ కి అయితే చాలా బాగా అయితే నచ్చుతుంది. ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే రాజు రాణి గారు అయితే మాన్స్టర్స్ అయితే అయిపోతారు. రాజు రాణి గారు మాన్స్టర్స్ ఎందుకు అయ్యారు, ఫైనల్ గా వాళ్ళ డాటర్ కాపాడిందా లేదా అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. యానిమేషన్ లవర్స్ కి మూవీ అయితే నచ్చుతుంది. అండ్ సాంగ్స్ తో గానీ విజువల్స్ తో కలర్ఫుల్ గా చాలా బాగుంటది. మెయిన్ గా తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇంకా మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో. ఇంకా నెక్స్ట్ నంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి ఏ టాక్సీ డ్రైవర్. ఈ మూవీ 2017 లో అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ థియేటర్స్ లో. ఇప్పుడైతే తెలుగు వర్షన్ అయితే ఓటీటీకి అయితే వచ్చింది. మూవీ అయితే రియల్ బేస్డ్ ఇన్సిడెంట్ మీద అయితే తీసుకొచ్చారు. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో అనేది ఒక టాక్సీ డ్రైవర్. అండ్ ఆ సిటీలో అయితే కొన్ని అల్లర్లు, దాంతో పాటు ధర్నాలు అయితే జరుగుతూ ఉంటాయి. అక్కడ ఒక ఫారెన్ రిపోర్టర్ అయితే ఆ డ్రైవర్ తో అయితే జర్నీ అయితే ఉంటది. ఇది అయితే మీరు మూవీలో అయితే స్టోరీ లైన్ అయితే చూస్తారు ఫ్రెండ్స్. ఈ మూవీని అయితే రియల్ బేస్డ్ ఇన్సిడెంట్స్ మీద అయితే మూవీని తీసుకొచ్చారు. మెయిన్ గా మూవీలో అయితే తెలుగు డబ్బింగ్ అనేది చాలా కామెడీగా చాలా బాగా చెప్పారు. ఒక సీన్ లో అయితే మన హీరో డ్రైవర్ అయితే ఆ రిపోర్టర్ దగ్గర మనీ గురించి అయితే వాదన వేసుకుంటా ఉంటాడు. అలాంటి సీన్స్ అనేవి బాగుంటాయి. అక్కడ జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ గానీ ధర్నాలు గానీ చాలా బాగుంటాయి. అంటే 1970s లో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి అవి చాలా క్లియర్ విజువల్స్ తో ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి చాలా బాగున్నాయి. ఇంకా వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అనేవి మనకు చాలా ఎమోషనల్ గా అయితే ఉంటాయి.
ఉంటాయి. బట్ మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరైతే ఖచ్చితంగా చూడొచ్చు ఈ మూవీని. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నెంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి బగీరా. ఈ మూవీ అయితే యాక్షన్ డ్రామా సూపర్ హీరో మూవీ ఫ్రెండ్స్. ఇందులో స్టోరీ ఎవరు రాశారనుకుంటున్నారు? మన ప్రశాంత్ నీలు సలార్ తీశారు కదా, ఆ డైరెక్టర్ అయితే ఈ మూవీకి స్టోరీ అయితే రాశారు. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో అయితే ఉంటాడు, అక్కడక్కడ అన్యాయాలు అయితే జరుగుతూ ఉంటాయి. మన హీరో పోలీస్ కాబట్టి ఆ అన్యాయాల్ని డైరెక్ట్ గా ఎదుర్కోలేకపోతాడు. ఇంకా మన హీరో ఇండైరెక్ట్ గా ఎలా ఎదుర్కొన్నాడు, ఒక సూపర్ హీరో లాగా ఎలా మారాడు. సూపర్ హీరో అంటే పవర్స్ ఉండవు గైస్, మీరు సూపర్ హీరోస్ పవర్స్ ఉంటాయి కదా, ఆ మోడల్ లోకి అయితే వెళ్ళొద్దు. మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే చాలా అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటది, అంటే కొంచెం ఎంగేజ్ చేస్తా ఉంటది. అంటే పోలీస్ క్యారెక్టర్ గానీ ఆ అన్యాయాలను ఎదుర్కోవడం గానీ, ఇంకా మధ్యలో బొంగులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మన పోలీసు వాడిని ఎలా ఆపుతాయి. ఇంకా సెకండ్ హాఫ్ అనేది కొంచెం లాజిక్ లెస్ గా ఒక సూపర్ హీరో టైప్ లో వెళ్ళిపోద్ది. అంటే మనోడికి ఫైట్స్ లో బుల్లెట్స్ తగలవు, అదేమన్నా అంటే ఏదో ఒక మెకానిజం ఉన్నట్టుగా చూపిస్తారు. ట్రైన్ లోకి లాజిక్ లెస్ గా వచ్చేసాడు క్లైమాక్స్ లో. ఫైనల్ గా విలన్ అయితే చంపేస్తాడు. ఇవన్నీ కొంచెం మనకి రొటీన్ గా లాజిక్ లెస్ గా అనిపిస్తాయి. బట్ మూవీ అయితే 2 hours 38 minutes తో చాలా బాగుంటది. బట్ మూవీ కొంచెం అయితే మనం లాజిక్ లెస్ ని పక్కన పెట్టి చూడాలా. మూవీని అయితే ఒక్కసారి అయితే చూడొచ్చు, బానే ఉంటది. కాబట్టి మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది, చూడండి గైస్. నెక్స్ట్ నెంబర్ 2 లో ఉన్న మూవీ వచ్చేసి ఏలియన్ రోమ్లెస్. మూవీ అయితే యాక్షన్ అడ్వెంచర్ సైఫై జోనర్ లో ఉంటది ఫ్రెండ్స్. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఒక స్పేస్ స్టేషన్ అనేది స్పేస్ లో ఉంటది. ఇంకా అక్కడైతే వాళ్ళైతే వెళ్ళిన తర్వాత అక్కడ ఏలియన్ క్రియేచర్స్ ఎలా వచ్చాయి అండ్ వీళ్ళైతే ఒక రూమ్ లో అయితే లాక్ అయిపోతారు. ఫైనల్ గా ఒక క్లైమాక్స్ లో ఒక పెద్ద క్రీచర్ అయితే వస్తది, చాలా గూస్ బంప్ సీన్ అయితే అది. ఇంకా వీళ్ళు అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీ అయితే ఆల్మోస్ట్ 2 hours అయితే ఉంటది, చాలా ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ తో చాలా బాగుంది. ఈ మూవీ అయితే ప్రీవియస్ పార్ట్స్ కి కనెక్షన్ అయితే ఉండదు ఫ్రెండ్స్. అండ్ ప్రీవియస్ పార్ట్ లో ఒక పెద్ద ఏలియన్ అయితే చూపిస్తారు కదా, అండ్ ఈ మూవీలో అయితే చాలా వరకు డిఫరెంట్ గా ఒక పెద్ద ఏలియన్ ని క్లైమాక్స్ లో చూపించారు. అండ్ అదైతే చాలా గూస్ బంప్స్ గా టెర్రర్ గా హర్రర్ గా చాలా థ్రిల్లింగ్ గా ఉంటది. ఈ మూవీని అయితే మీరు ఖచ్చితంగా చూడాలి. అండ్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది గైస్. నెక్స్ట్ నెంబర్ 1 లో ఉన్న మూవీ వచ్చేసి ఏ కాళీ కాళీ ఆంకే సీజన్ 2. అండ్ ఎవరైతే సీజన్ 1 అయితే చూసుంటారో అండ్ సీజన్ 2 అయితే కంటిన్యూషన్ గా అయితే మనకి ఇప్పుడైతే వచ్చింది. సీజన్ 1 చూడనోళ్ళు సీజన్ 2 చూస్తే మాత్రం ఏం అర్థం కాదు. కాబట్టి సీజన్ 1 చూసి సీజన్ 2 అయితే చూడండి. ఇంకా సీజన్ 2 లో వచ్చిన స్టోరీ ప్లాట్ ఏంటంటే, మనకి సీజన్ 1 లో ఎండింగ్ లో అయితే ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే జరుగుతాయి కదా, అక్కడి నుంచి కంటిన్యూషన్ అయితే ఉంటది సీజన్ 2 లో. హీరోయిన్ కి సెకండ్ హీరోయిన్ కి అయితే పెళ్లి అయిపోయి ఉంటది కదా, బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ లో అయితే సెకండ్ హీరోయిన్ అయితే చనిపోదు. అక్కడ హీరోయిన్ అయితే కిడ్నాప్ చేస్తారు. అండ్ ఆ కిడ్నాప్ ఎవరు చేశారు, ఫైనల్ గా హీరోయిన్ ఆ కిడ్నాప్ నుంచి ఎలా తప్పించుకొని వచ్చింది, హీరోయిన్ వాళ్ళ రిలేటివ్స్ అయితే ఉంటారు, ఆ రిలేటివ్స్ అయితే ఎవరో ఒకరు చంపేస్తారు. అతన్ని ఎవరు చంపారు అనే దగ్గరికి అయితే మనకి సీజన్ 2 అయితే ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడతో అయితే సీజన్ 2 అయితే ఎండ్ అవ్వలేదు, ఇంకా సీజన్ 3 అయితే రావచ్చు. సిరీస్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఫ్రెండ్స్. మీరు సీజన్ 1 గాని చూసుంటే మాత్రం సీజన్ 2 అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉంటది. కాబట్టి ఈ సిరీస్ అయితే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా ఈ వీకెండ్ లో వాచ్ చేయండి. ఈ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో. ఇవే ఫ్రెండ్స్ ఓటీటీ లో రిలీజ్ అయిన టాప్ 8 బెస్ట్ మూవీస్ అండ్ సిరీస్. ఇలాంటి మోర్ రికమెండెడ్ మూవీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ న్యూ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ గైస్.